కన్నులే కనబడాలి చూడు, ఫన్లకు జూమింగ్ చేయకు, ఓన్లీ కన్ను దొడ్డుకు కనబడాలి. ఆయనతో ఫన్లు కనబడితే బూలుకు పడతారు. రండి చూపిస్తా. ఈ భూతాద్దం ఎందుకు పట్టుకున్నాను? అరే మన అద్దం ఈయనే అయిపోయింది. మేకప్ షాన్ ఉన్నది. ఏ మేలైనా కూడా మేలే, న్యాచురల్ ఉన్నావు. ఎట్లున్నావు శివన్న? ఎలా ఉన్నారన్నా? అరే అప్పుడు ఎప్పుడో సినిమాకి కలిసినామే, మళ్ళీ కలిసినాం ఇప్పుడు. ఎన్ని రోజులు కలిసి? అవును, ఒక అద్దం పట్టుకో నువ్వు కూడా. ఇచ్చేసేయండి. మన పేరే అది ఉంది కానీ అదే నా బూత్ అద్దం భాస్కర్ నారాయణ. మరి ఇఫర్స్ అంటే ఈ ఒక్కదానికేమో, ఈ ఒక్క ఇంట్లోకేమో భూత అద్దం బిత్తిరి నారాయణ. అబ్బా సూపర్ అన్న. ఓకే, నన్ను చూడకే బుగులు పడతావు, నేను చూసేసిన ఆల్రెడీ. ఏ నమస్తేకారం. నువ్వు కూడా నా లెక్క నడిపిస్తున్నావు కదా? నడిపిస్తున్నా. థ్యాంక్స్. అమ్మో డైరెక్టర్ చూడదు. డైరెక్టర్ ఆఫ్ పురుషోత్తము రాజు. 2 పేర్లు ఉన్నాయి కదా నీకు? అవును. ముద్దు పేరా రాజు? నాన్న పేరు. నాయన పేరా? అమ్మో ఇక్కడ ఎవరు నాయన పేర్లు ఎవరు పెట్టుకున్నారు, ఎవరి తాత పేర్లు ఎవరు పెట్టుకున్నారో కనుక్కోవాలి మొత్తం. ఇప్పుడు మనము భూతద్దం బిత్తిరినార కాదు, భాస్కర్ నారాయణ సినిమా. ఇది 1 తారీఖు రిలీఫ్ ఉంది కదా, వీళ్ళతో ముచ్చట పెట్టనీకి వచ్చినాం. అయితే ఇది ఈ లుంగి ఎందుకు కట్టినా, తర్వాత కోట్ ఎందుకు వేసిన అనేది మనకు వీరో చెప్తాడు, ఇంకా డైరెక్టర్ కూడా చెప్తాడు. కూర్చొని ముచ్చట పెట్టుకుందామా? అబ్బా నాకు కూర్చున్నాడు అలవాటు లేదే. ఇది నాకు లాగులు కూడా లోడాస్ ఉంటాయి కదా, అట్లనే ఉన్నది మీ లుంగి కూడా. అమ్మా అయితే ఈ భూతద్దాలు ఏంది, ఈ డ్రెస్ ఏంది కథ ముందుగాల డైరెక్టర్తోనే మొదలు పెట్టాలి. మీ పేరు పురుషోత్తం అంటే మంచిగా ఉండే, మళ్ళీ రాజు అన్నావు. నాన్న పేరు. ఈ పురుషుడు రాజు. ఎరైటీ ట్రెండ్ లెక్క సెట్టింగ్ చేసినావు అంటే చూడంగానే యోయో అన్నట్టున్నవే. అంటే ఈ లుక్తోనే ఒప్పించినావు మళ్ళీ ఫైసల్ నిర్మాతను? స్టార్టింగ్లో ఇలానే ఉండేవాడిని, మళ్ళీ షూట్ టైంలో గడ్డాన్ని పెంచుకొని అది ఇది మొత్తం గేమ్ మారిపోయింది. ఇంటికెళ్ళి ఉండగా టోపీ ఎందుకు ఎట్టినావు? ఎట్లా చెప్పినవే? ఫస్ట్ సినిమా తీయలేవు, ఏం తీయలేవు నువ్వు? ఫస్ట్ మెసేజ్ చేశానండి, డైరెక్ట్ ప్రొడ్యూసర్కి మెసేజ్ చేసేసా స్క్రిప్ట్ మొత్తం. అది వాళ్ళు చదివి వాళ్ళకి నచ్చి గుల్గుల్ ఫే చేసేసిరా అంతే. గుల్గుల్ ఫేల్ అడ్వాన్స్ కొట్టేసినాము, వచ్చేసి షరీక్గా అన్నారా ఇక అంతే. ఇంకా కలవంగానే నీ లేకనే ఉన్నాడుగా, ఇద్దరికి సేమ్ ఫిజిక్ ఫీలింగ్ ఉన్నట్టున్నది. అంతా పైసల నిర్మాత కూడా నాకన్నా 3 years పెద్దవాడు అంతే ప్రొడ్యూసర్. ఇద్దరిది ఒకటే ఊరా? ఒకే ఊరు కదా, అతనిది విజయవాడ, నాది అనంతపురం. అనంతపురం రాయలసీమ. అక్కడ దిక్కు ఇక్కడ దిక్కు మంచిగా కుదిరింది. అయితే వీరోని కూడా మాట్లాడియాలి కదా, మంచిగా స్మార్ట్గా తయారైనవే. కానీ ఏంటిదే మొత్తం ఫీనుగలతోనే సోఫతున్నది ఇంట్లో. సూపర్ కథ రెడీ చేసిరన్న, ఇంక అంతే చెప్పంగానే ఎట్లా ఇక చేయకుండా ఎట్లుంటాం అనిపించింది. అంటే ఫీనుగల్ అంటే డెడ్ బాడీస్, ఫీనుగలతో బుగులు అయితే లేదా నీకు? మరి పెద్ద కాలేదన్న, ఇక మనోడు స్టార్టింగ్ నుంచి రాసుకోవడం అట్లానే రాసుకున్నాడు, ఎక్కడ పడితే అక్కడ అవే ఉంటాయి అన్నాడు కథ అంతా. కానీ ఇందాక మస్తు ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఇంకా సరే చేసేసినాం. అంటే మీ ఆయన టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది కానీ. అవునన్న, పెళ్లి సూఫ్లు అసలు సినిమా హీట్ ఇచ్చిండు. మళ్ళా అనుకుంటే మీ ఆయన కూడా ఇంకోటి పెళ్లి సూఫ్లు అసలు చేయొచ్చు కానీ నీతో. పెళ్లి చూపులు ఒకటే ఉంది కాబట్టి అది హిట్ అవుతుంది, ఇంకొకటి చేస్తే కాదు. లేదన్నా, నాకు తెలిసి ఇప్పుడు కొత్త కథలు చెప్తే మన వాళ్ళు తెలుగు ఆడియన్స్ ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేసినారు మంచి సినిమాని. ఇంకా అదే కాన్ఫిడెన్స్ తోనే ఒక చాలా కొత్త కాన్సెప్ట్ తో వచ్చినాము. ఆయన రాయడం కూడా చాలా ఫ్రెష్ గా రాసిండ్రు. ఇప్పటికి ఇన్ని క్రైమ్ థ్రిల్లర్స్ వచ్చినాయి తెలుగులో, కానీ ఒక్కటి కూడా ఈ లైన్స్ మీద లేకపోతే ఇట్లాంటి ట్రీట్మెంట్ ఉన్న కథలు అయితే లేకుండే. డెఫినెట్ గా చాలా యూనిక్ కొత్త సినిమా అవుతుంది ఇండస్ట్రీ. అంటే పర్సనల్ గా మాకు కథ అడిగితే మీరు చెప్పరు కానీ మీ పర్సనల్గానే అడగాలి ఇప్పుడు, ఎందుకంటే మీ ఎతికిగతమే కొంచెం అవసరం ఇప్పుడు. ఇప్పుడు మీకు కందులు అని ఎందుకున్నదే? కందులు ఎక్కువ తింటారా మీరు? మీ ఊళ్ళో కందులు ఎక్కువ ఉంటాయా? లేదన్నా, మాది వరంగల్ అన్న. తెలుసు వరంగల్. తాత కూడా మంచి గురువు గారు. తాత పేరే పెట్టిండ్రా నీకు? తాత ఉన్నప్పుడు ఏమన్నా ఉపదేశం ఇచ్చిండా నీకు? అదేం లేదన్న, ఆయన ఒక్కటే చెప్పిండు, ఏం చేసినా కానీ నచ్చింది చేయండి కానీ నీ లిమిట్లో నువ్వు ఉండు, నీకు ఎక్కడ ఆపాలో తెలుసుకో అనేది ఒక్కటే చెప్పిండు ఆయన. ఇంకా అదే ఫాలో అవుతున్నాం. ఎవరికైనా అంటే ఇప్పుడు రథకంలో ఏమొస్తుంది అంటే
తినుడు తాగుడు షోకున్న వాళ్ళకి అదే వస్తుంది. కానీ ఎక్కువ తాత డివోషనల్ కదా, గురువు కదా, నువ్వు కూడా అట్లే అంట కదా, ఏమన్నా మాట్లాడితే వెనకటి ముచ్చట్లు మొత్తం చెప్తామంట కదా. బాగాలేదన్న. అవును అస్సలు కాదు. ఇక అంటే నీ గురించి నువ్వు చెప్పవు కానీ డైరెక్ట్గానే చెప్పాలి. జర ఎక్కువనే కదా. జర బాగానే ఉంటుంది, ఫుల్ టాలెంటెడ్. చదువులో ఏంటంటే ఐపీఎస్ ఆఫీసర్ అయ్యిండేవాడు, హీరో అయిపోయాడు. అంటే మంచిదే కదా. ఇప్పుడు డాక్టర్లు చాలా మంది యాట్కర్లు అయ్యిండ్రు, కానీ ఒక మంచి డివోషనల్ కూడా ఒక హీరో అయితే మంచిదే కదా. సగం మంది ఇంజనీర్లు అందరూ యాక్టర్లు తయారైనారు అన్న మా నాలంగానే. అదే అనుకుంటా ఇంజనీర్, ఐ థింక్ ఏదైనా యాక్టర్ అవ్వాలంటే ఫస్ట్ ఇంజనీరింగ్ చేస్తే సరిపోతుందేమో అనిపిస్తుంది ఇప్పుడు ఈ మధ్య. అంటే నువ్వు చేసింది బయోటెక్? నేను ఎనర్జీ ఇంజనీరింగ్ చేసినాను, ఎలక్ట్రికల్, కరెంట్ ఫన్. కరెంట్ ఫన్. ఇప్పుడు ఇంట్లో ఏమైనా పోతే నువ్వే వేసుకుంటావా? ఫ్యూజుల దగ్గర నుంచి ఫ్యాన్ల దగ్గర నుంచి చేపిస్తున్నారు అన్న. ఇంజనీరింగ్ చదివిండు ఎట్లాగో అది అక్కడైనా వాడతలేడు, ఇంట్లోనే వాడతారని చెప్పిస్తారు. అంటే పుస్తకాలలో చదివినావు నువ్వు, ప్రాక్టికల్గా చేయలేవు కదా. కానీ వచ్చేస్తుంది అన్న ఈ ముందు మనకి. ఫీజు పోయిలరా అంటే మళ్ళీ మాయసంటుడు ఎవడో రావాలి ఒక కటింగ్ ఫ్లేర్ తీసుకొని. అందుకే కదా హీటర్తో సిగరెట్లు అంటించుకున్నాడు ఎలక్ట్రికల్. అవు కదా, అది వెరైటీగా అనిపించిందే. చాలా వెరైటీ. డైరెక్టర్ ప్లానింగేనా అది? అదే ఆయన అడిగిన ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఐడియా, అసలు ఇంత క్రియేటివ్ ఎట్లా ఆలోచిస్తున్నారంటే ఆయన హాస్టల్లో ఈ అగ్గిపెట్లు ఏం లేనప్పుడు హాస్టల్ అట్లా వెలిగించుకుంటున్నారంట. అంటే రానున్న రామ్ మోకాల్ వర్మ సార్ అయ్యేటట్టున్నాడు. ఎవరన్నా? రామ్ మోకాల్ వర్మ, రామ్ గోపాల్ వర్మ ఇండస్ట్రీ జూనియర్ అయ్యేటట్టున్నావు. అంత లేదు ఏదో పాపం ఇగో నా భాష అర్థం కాక అఫర్స్ అంది సింగుజీ. కష్టం అది పర్సే ట్రాన్స్లేట్ చేయడానికి నాకు ఇంకా కష్టం. ఇది చాలా మంచిది ఫంక్షన్ భాష. ఇది ఏం లేదు, గాలి డఫా అని వదిలేసినాం అనుకో ఈజీగా ఉంటుంది. నా లెక్క మాట్లాడాలంటే ఒక ఫన్ అన్న ఇరిగిపోయి ఉండాలి. చూసినా ఫస్ట్ పాస్ అయిపోయినావు. ఇంకా నీ పేర్లు అయితే సింగ్ అనగానే బల్లే బల్లే అన్నట్టు వస్తుంది పేరు. ఎందుకు అది మీకు గీతం అయిపోయిందా, యాంతమా మీకు అది? కాదు, నేను పంజాబీ కాదు, నేను రాజ్పూత్ క్షత్రియ. సో డిఫరెంట్. నువ్వు కూడా రాజపుత్రికవేనా? ఆడనేమో పురుషోత్తం రాజు, ఈడ రాజకాంత్ కూరి వాళ్ళ కొడుకు, మొత్తం రాజులే ఉన్నారు ఇంట్లో. రాజ్పూత్ క్షత్రియ అంటున్నారా ఎవరన్నా? రాశి అంటే మళ్ళా ఇంకా రకుల్ ప్రీత్ సింగ్, మీ చుట్టాలు సింగోళ్ళు ఉన్నారు కదా, నీకేమన్నా అంటావా, అడుగుతావా? मेरा वीडियो एक आया थोड़ा शेयर करो ना, స్టోరీ लगाओ. అఫ్నా అఫ్నా ఏకేనా, ఒకటే కులం కదా, అడుగుతావా? ఇప్పటి వరకు అడగలేదు. క్యూ ఐసా? పరిచయం లేదు. दोनों सिंह है ना, बल्ले बल्ले ना सिंह. ఆ అమ్మాయి బల్లె బల్లె సింగ్, నేను రాజ్పూత్. రాజ్పూత్ సింగ్. మీరు కూడా 2-3 సినిమాలు చేసిండ్రు. పాపం ఫసివాడు అందులో కూడా చేసిండ్రు, ప్రేమ్ కుమార్. ఇవన్నీ చేసుకుంటా తెలుగు నేర్చుకోబుద్ది అవుతుందా? వచ్చు తెలుగు. డబ్లింగ్ నువ్వే చెప్పినా? డబ్లింగ్ ఎప్పుడు చేస్తున్నా, ఇప్పటి నుంచి అంటున్నారు మన వాళ్ళంతా, అంటున్నారు మంచిగా వచ్చింది. చూసినాము ఆల్రెడీగా చూసేసారు కదా సినిమా. చూసినామన్నా, మొన్న 2 రోజుల కిందట చూసినాం సినిమా. మళ్ళీ 1-2 మార్చింటే మంచిగా ఉంది అన్నట్టు ఏమైనా ఉందా? అట్లేం అనిపించలేదన్న. ఏమో మాకు అందరికీ కూడా చాలా తక్కువ సార్లు అవుతుంది. నాకు తెలిసి సినిమా చూడంగానే అందరం ఒక సాటిస్ఫైడ్ ఫీలింగ్తో బయటకు రావడం అనేది చాలా తక్కువ సార్లు అవుతుంది. ఇది ఏదో హిట్ సినిమా కొడుతున్నామని చెప్తలేం కానీ అందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. అదైతే ఫస్ట్ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి అందరు హ్యాపీ ఉన్నారు. ప్రొడ్యూసర్లు హ్యాపీ అవ్వడం అనేది చాలా తక్కువ సార్లు. అవునవును, పెట్టుబడి పైసలు వస్తున్నాయిరా అంటే అదొక దమ్ము ఉంటుంది కదా, 2 నెంబర్ జీతం ఇంకా అనేది. ఇప్పుడు కథ ముచ్చటకు వస్తే డైరెక్టరు, ఇప్పుడు అరుణ్ చూస్తే పెద్ద కామెడీ అనిపిస్తలేడు, అందులో ముఖం చూస్తేనేమో రౌడీ గుండె కానీ లెక్క కొడుతున్నాడు. మీకు రౌడీ నాకు హీరోలాగా అనిపిస్తుంది అది చూసే విజన్లో. నలుపు నారాయణుడు మెచ్చ అన్నట్టు, నారాయణ సినిమాలో పక్క ఫోంటే ఉంటావు గాను, అద్దం పట్టుకొని ఉంటావు. ఎటమాటం అయితే నీ అద్దం పలుకుతుంది. నారాయణుడు పక్కన ఆయన నారదముని ఎలా ఉంటాడో, ఇతని పేరు ప్రసాద్ ముని. మునియా? అయితే ఇంట్లో ఎవరికి లేనంత ఒక లైను డిస్టిక్ బొమ్మకు ఊకే డిస్టిక్ బొమ్మ పెట్టిండ్రు అందులో. ఎందుకు అట్లా? బాగుంది, దాని గురించి చెప్దాం అనిపించింది.
ప్రతి ఇంటి ముందర ఉంటుంది. చిన్న పిల్లలకి అది చూస్తారు కానీ దాని గురించి ఎవరికి తెలియదు కదా. కాదు ఇప్పుడు కట్టిన ఇల్లు మీద ఉంటుడు మంచిదే, కానీ సచిన ఫీన్గా మీద పెట్టినావుగా. అది ఇల్లు కాదు కదా ఫీన్గా. ఆ ఫీన్గల మీద దిష్టి బొమ్మలు ఎందుకు పెట్టినావు? అందరూ చూసి భయపడాలని, చూసి భయపడాలని. ఫీన్గా చూసే భయపడతారు సగము ఆడికి వెళ్ళి. మళ్ళీ ఇంకా దిష్టి బొమ్మ ఫీన్గా కన్నా ఎక్కువ డేంజరా? ఖచ్చితంగా అది దాన్ని పెట్టుకునేదే దాని కళ్ళు దిష్టి తగలకూడదు ఉండడం కోసం కదా. దిష్టి తగలకుండా ఉండడం కోసం పెట్టుకుంటారు కాబట్టి అది అక్కడ ఎందుకు పెట్టాడు అని ఒక క్వశ్చన్ మార్క్ రైజ్ చేసి దాన్ని సినిమాలో చూపించాము. పురాణాల మీద పట్టు చాలా ఎక్కువ అక్కడ మొదలైంది బాగా అందరికి. అంటే మీకు కూడా తెలుసుగానే దిష్టికి బొమ్మ అంటే అదే దిష్టి బొమ్మ తెలుసు అన్న, కానీ అది ఎందుకు వాడతారు, అది ఎట్లా దీంట్లోకి వచ్చింది అనేది మాకు ఎవ్వరికి తెలియదు యాక్చువల్లీ. ఆయన చెప్పిండు అప్పుడు పురాణాల్లో ఒక పెద్ద కథ ఉంది దిష్టి బొమ్మ మీద. అది అంటే ఆ కథను తీసుకుని దానికి ఈయన టచ్లు కొంచెం యాడ్ చేసుకుని దాన్ని ఒక క్రైమ్ థ్రిల్లర్లో పెట్టిండు.